Hello everyone, welcome to my YouTube channel Smart Preparation to Success. This is Divya. Today we are going to discuss the topic Union and its territory. So, in the last class we have discussed about the parts and the articles. Okay, so part 1 ఏం డిస్కస్ చేస్తుంది part 1 of the constitution. So discuss about union and its territory. So which articles? Article 1 to 4. సో ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే మన ఇండియాని దట్ ఈస్ భారత్ అని కూడా అంటాం. ఓకే, బట్ అంటే ఏంటి భారత్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే మన కంట్రీ ఎన్ని స్టేట్స్? 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. సో షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఇందులో ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుంది? స్టేట్స్ అండ్ టెరిటరీస్ గురించి ఫస్ట్ షెడ్యూల్తో చెప్తుంది. ఓకేనా? సో ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఏం కంప్రైజెస్ ఏంటి అంటే ద టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్ యొక్క టెరిటరీస్, యూనియన్ టెరిటరీస్ అక్వైర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ టైమ్. అంటే మన కంట్రీ వేరే ఎక్కడైనా ల్యాండ్ అక్వైర్ చేసుకున్నా అవన్నీ కూడా మనకి టెరిటరీ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది. ఓకేనా? సో the Indian Federation is not the result of an agreement among states like the American Federation. మన కంట్రీలో ఏంటంటే మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం. ఓకే, వీఆర్ నాట్ యూజింగ్ ద ఫెడరేషన్ వర్డ్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటి అంటే రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ ద స్టేట్స్. మనకి స్టేట్స్ మధ్యలో ఎలాంటి అగ్రిమెంట్ కూడా లేదు. లైక్ ద అమెరికన్ ఫెడరేషన్, అమెరికన్ రూలింగ్ వేరు, మన రూలింగ్ వేరు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి ద స్టేట్స్ హ్యావ్ నో రైట్ టు సికేట్ ఫ్రమ్ ద ఫెడరేషన్. ఇక్కడ మనకి స్టేట్స్ మన ఫెడరేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. నో రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ద స్టేట్స్ హ్యావ్ నో రైట్ టు సికేట్ ఫ్రమ్ ద ఫెడరేషన్. ఫెడరేషన్ అంటే ఏంటి? యూనియన్. లైక్ కానీ మన ఫెడరేషన్ అనే వర్డ్ యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్. ద పవర్ హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్. ఓకే, సో ఆర్టికల్ 2 ఏంటి? Article 2 relates to the admission or establishment of new states that are not part of the Union of India. ఆర్టికల్ 2లో ఏం చెప్తున్నామంటే ఏదైనా ఒక స్టేట్ యాడ్ అవ్వడం కానీ దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ మన అంటే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా, మన పార్ట్లో కానీ ఏదైనా దాన్ని అడ్మిట్ చేయడం కానీ ఎస్టాబ్లిష్ చేయడం దాని గురించి చెప్పేది ఆర్టికల్ 2. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 3 ఫార్మ్ ఏ న్యూ స్టేట్. ఒక స్టేట్ని ఫామ్ చేయడం కానీ ఓకే బై సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు మనకు ఆంధ్రప్రదేశ్ ఉండే, సో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయింది. సో సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకోటి సపరేట్ చేయడంగా. సో అది ఆర్టికల్ 3లో చేస్తామన్నమాట. సో బై యునైటింగ్ 2 or more స్టేట్స్, 2 స్టేట్స్ని కంబైన్ చేయడం కానీ ఓకేనా, సపరేట్ చేయడం కానీ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్, ఇంకో స్టేట్కి యాడ్ చేయడం కానీ, ఒక స్టేట్ నుంచి తీసి ఇంకో స్టేట్కి యాడ్ చేయడం కానీ. ఓకేనా? సో దట్ ఈస్ ఆర్టికల్ 3. నెక్స్ట్ ఇంక్రీజ్ ఆర్ డ్యామేజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. ఏ స్టేట్ అయినా స్టేట్ని ఇంక్రీజ్ చేయడం కానీ తగ్గించడం కానీ ఆర్ ఆల్టర్ ద బౌండరీస్ నేమ్స్ ఆఫ్ ఎనీ స్టేట్. వాళ్ళ అక్కడున్న బౌండరీస్ని ఆల్టర్ చేయడం కానీ స్టేట్ యొక్క నేమ్స్ చేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 3లో ఉంటుంది. ఓకేనా? బట్ దెర్ ఆర్ 2 కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటి అంటే ప్రియోర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బిఫోర్ సచ్ బిల్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాము. బట్ మనకి ఏదైనా బిల్ పాస్ అవుతేనే అది యాక్ట్ అవుతుంది. ఓకేనా? అది మనకు తెలుసు. ప్రెసిడెంట్ అసెంట్ కావాలి కంపల్సరీగా. సో బిల్ అనేది ఎక్కడ పాస్ అవుతుంది? పార్లమెంట్లో. సో ఓకేనా? లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్స్లో డిస్కస్ చేసుకుందాం. సో ప్రియోర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బిఫోర్ సచ్ బిల్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్. మనకు పార్లమెంట్లో బిల్ ప్రజెంట్ అయ్యే ముందు ఫస్ట్ అక్కడ ప్రజెంట్ చేయాలి అంటే మనకి ప్రియోర్ రికమెండేషన్, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ కావాలి అనమాట. ఉంటేనే అక్కడ బిల్ పాస్ అవుతుంది. సో బిఫోర్ రికమెండేషన్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు రెఫర్ సచ్ ఎ బిల్ టు ద కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ దర్ వ్యూ రిటర్న్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్. అంటే ఆ బిల్ మనకి ప్రజెంట్ చేసేకే ముందే ప్రెసిడెంట్ రికమెండేషన్ అన్నాం కదా. సో ప్రెసిడెంట్ హ్యాస్ టు రెఫర్ సచ్ ఎ బిల్ టు ద కన్సర్న్ స్టేట్. ఏ స్టేట్ అయితే దాన్ని బిల్ పాస్ చేయాలనుకుంటుందో ఆ స్టేట్ యొక్క లెజిస్లేచర్కి పంపిస్తుంది అనమాట. సో ఫర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్, ఏమన్నా ఒక స్పెసిఫైడ్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి
బిల్ని స్టేట్కి పంపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్. ఫస్ట్ ఏంటి, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ ఫస్ట్ కావాలి మనకి బిల్ పాస్ చేయాలి అంటే. నెక్స్ట్ ఒకసారి స్టేట్ లెజిస్లేచర్ యొక్క వ్యూస్ కూడా ఒక స్పెసిఫైడ్ పీరియడ్లోనే. ఓకేనా, ఇవి 2 కండిషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 4. ఆర్టికల్ 4 ఏంటి, లాస్ మేడ్ అండర్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 అంటే ఏంటి, ఇక్కడ చెప్పాను కదా, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క పార్ట్ కాకుండా ఏమైనా కొత్తవి యాడ్ చేయడం కానీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఉన్నవి ఆర్టికల్ 2లో చేస్తాం. ఓకేనా. సో మనకి ఆల్రెడీ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్ అది సపరేట్గా దానికి ఒక డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఓకే రైట్. సో అది అంటే మన దాంట్లో కాకుండా సపరేట్ ఉందన్నమాట దానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఆర్టికల్ 4 laws made under article 2 and article 3. So not considered as amendment of the constitution. ఇక్కడేంటి, నాట్ కన్సిడర్డ్ లేదనమాట యాజ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. సో therefore such laws can be passed by simple majority and by the ordinary legislative process. సో ఇక్కడ ఏవైతే ఆర్టికల్ 2, 3 ఉన్నాయో వీటికి మాత్రం కంపల్సరీగా సింపుల్ మెజారిటీ అనేది ఉండాలి. లెజిస్లేటివ్ ప్రాసెస్లో మెజారిటీ ఉంటేనే అది యాక్సెస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఏంటి, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనమాట. ఇక్కడ ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ దాంట్లో ఇంపార్టెంట్ కొన్ని సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫర్ సీడింగ్ ఇండియన్ టెరిటరీ టు ఎ ఫారెన్ స్టేట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిక్వైర్డ్ అండర్ ఆర్టికల్ 368. ఇండియన్ టెరిటరీ టు ఎ ఫారెన్ స్టేట్, ఏదన్నా ఒక ఇండియన్ టెరిటరీ ఏదైతే ఉందో ఫారెన్ స్టేట్కి అంటే వేరే కంట్రీలోకి వేరే కంట్రీది అని చెప్పడానికి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిక్వైర్డ్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 368 అనమాట. అది ఓకే అవుతేనే మనము అది వేరే కంట్రీది అని చెప్తాం అనమాట. ఓకేనా. సో సెటిల్మెంట్ ఆఫ్ ఎ బౌండరీ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ అదర్ కంట్రీ, ఏదైతే ఇప్పుడు వేరే ఒక కంట్రీకి మన కంట్రీకి ఇప్పుడు సపోజ్ ఇండియా అండ్ పాకిస్తాన్కి ఏమన్నా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకో చైనాకి మనకి మధ్యలో. సో అప్పుడు ఏంటి అంటే డస్ నాట్ రిక్వైర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దానికి డిస్ప్యూట్స్ ఉన్న దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. ఓకేనా. బట్ ఏదన్నా మన వస్తువు వేరే వాళ్ళది అని చెప్పడానికి మాత్రం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. ఇక్కడ డిస్ప్యూట్స్కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. సో కెన్ బి డన్ బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్, జస్ట్ మనం యాక్షన్లో చూస్తే చాలు, దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమీ అవసరం లేదు. ఏ బిల్స్ కానీ ఏది అవసరం లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జస్ట్ సో ఇక్కడ ఏంటి మనకి డిఫరెంట్ స్టేట్స్ ఇవి ఫామ్ అయ్యాయి కదా, వేరియస్ కమిషన్స్ సెటప్ ఫర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, మనకి ఎస్ఆర్సి అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఇన్ జూన్ 1948 లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఎస్కే దార్ కమిషన్ అంటాము. ఇది మనకి ఫస్ట్ కమిషన్ అనమాట. ఇక్కడ ఏం జరిగింది కమిషన్, సో ఇన్ డిసెంబర్ 1948 లింగ్విస్టిక్ ప్రొవిజన్స్ కమిటీ మెంబర్ ఎవరు, జేవిపి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. సో వీళ్ళు ఏం చెప్పారు, రిజెక్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ద బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయడానికి లాంగ్వేజ్ బేస్ చేసుకొని చేయాలి అనే దాన్ని రిజెక్ట్ చేశారనమాట ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ డిసెంబర్ 1953 ఫజల్ అలీ కమిషన్ ఏంటి చేసిండ్రు, దాంట్లో మెంబర్స్ ఎవరు ఫజల్ అలీ కమిషన్లో, కేఎం ఫణికర్, హెచ్ఎన్ కుంజ్రు. ఇక్కడ మెంబర్స్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చైర్మన్ ఎస్కే దార్, ఇక్కడ మెంబర్స్ ఎవరు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. ఓకేనా. ఇక్కడ ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ రిజెక్ట్ చేశారు. ఓకేనా. జేబీపీ కమిటీలో రిజెక్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ద బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ని రిజెక్ట్ చేశారు. సో ఇక్కడ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ద బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ బట్ రిజెక్టెడ్ ద థియరీ ఆఫ్ వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్, ఒక లాంగ్వేజ్ ఒక స్టేట్ అనే దాన్ని రిజెక్ట్ చేశారు. ఓకేనా. యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ద బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్ బట్ వన్ లాంగ్వేజ్ అనేది వన్ స్టేట్ అనేది రిజెక్టెడ్ అనమాట, రిజెక్ట్ చేశారు ఇక్కడ. బట్ దిస్ ఇది యాక్సెప్ట్ చేసింది అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ద బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్ బట్ వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్ అనేది మాత్రం యాక్సెప్ట్ చేయలేదు, మిగతా యాక్సెప్ట్ చేస్తారు. సో నోట్ ఫస్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1953 బై సపరేటింగ్ ద తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఫ్రమ్ ద మద్రాస్ స్టేట్. ఫస్ట్ మనకి 1953లో
సపరేట్ అయిందనమాట ఆంధ్ర. ఓకేనా? సో ఫస్ట్ linguistic state was created in 1953 by separating the Telugu speaking areas from the Madras state నుంచి సపరేట్ అయింది. ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, తర్వాత మనకి మళ్ళీ రీసెంట్గా 2014 మనకి తెలంగాణ సపరేట్ అయింది కదా, ఆంధ్ర నుంచి మళ్ళీ తెలంగాణ సపరేట్ అయింది. సో అక్కడ ఏంటంటే టెరిటరీ అనేది మనకి సపరేట్ అయింది, ఇంకొక స్టేట్ ఫామ్ అయింది. సో దానికి కూడా మనకు అందరికీ తెలుసు, పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, దాన్ని యాక్సెప్ట్ చేసేసరికి మనకు చాలా టైం పట్టింది కదా. సో ఇదనమాట, దిస్ ఈజ్ అబౌట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సో మీరు అంటే ఒకసారి మీరు లక్ష్మీకాంత్ బుక్ని గో త్రూ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇది క్లాస్ వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.